హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము తెలుగు సబ్జెక్ట్లో ఇంకా లాస్ట్ అంటే 2 అక్షరాల పదాలు నేర్పిస్తున్నాం కదండి. ఆ 2 అక్షరాల పదాలలో మనము చివరికి వచ్చేసామన్నమాట. మనము లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాము ఒకసారి కామెంట్ చేస్తారా? లాస్ట్ వీడియోలో మనము ఈ అక్షరాలతోని 2 అక్షరాల పదాలు నేర్చుకున్నాము. ఆ అక్షరాల పేర్లు మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఈరోజు వచ్చేసరికి మరికొన్ని పదాలను మనము పిల్లలకు నేర్పిద్దాము. ఓకేనా అండి? మనము ఈరోజు షే, షా, సా, హ ఈ పదాలను మనము పిల్లలకు నేర్పిద్దామండి. హ, లా, క్ష, బండిరా. కొన్ని అక్షరాలతోని మనకు చాలా తక్కువ 1, 2 అలా పదాలే వస్తాయి. అయితే షేతోని మనకు ఏం పదాలు వస్తాయి ఒకసారి ఆలోచించండి పిల్లలు. మీరు కూడా ఆలోచించండి. షేతోని మనకు ఏం పదాలు వస్తాయి? 2 అక్షరాల పదాలు రావాలి. దాంట్లో ఒత్తులు రావచ్చు, గుణింతపు అక్షరాలు రావచ్చు. ఒత్తులు రావాలి, లేదంటే గుణింత అక్షరాలు కూడా రావచ్చు. చూడండి, షేతోని మనకు ఏం పదాలు వస్తాయో మనం తెలుసుకుందాం. శశి, మనము షేని కూడా షా అనే పిలుస్తాం. శశి. షా రాక్షణ పెడితే రం, శరం. శశి, శరం. షోక్సున పెడితే షొన్, ఠాకు గుడిస్తే ఠీ, షొంఠి. మనం షొంఠిని టీలో వేసుకొని మనము తాగుతాం కదండి, షొంఠి. షాకోతం దీర్ఘం ఇస్తే షో, భ, శోభ. షా కింద దైత్వం ఇస్తే షై, లాక్సున పెడితే లం, శైలం. చూడండి, శశి, షా, షే, షా గుడిస్తే షి, శశి, షే, రాక్సున పెడితే రం, శరం. షాకోతం ఇస్తే షో, షోక్సున పెడితే షొన్, టా గుడిస్తే ఠీ, ఠా, ఒత్తు ఠా. షో, షాకోతం దీర్ఘం ఇస్తే షో, భ, ఒత్తు భ, శోభ. శైలం, షా కింద దైత్వం ఇస్తే షై, లాక్సున పెడితే లం, శైలం. ఇవి షేక్ సంబంధించిన పదాలండి. నెక్స్ట్ షాతోని మనకు చాలా అంటే చాలా తక్కువ పదాలు వస్తాయి. అది 1 కావచ్చు, 2 కావచ్చు. మనము ఆలోచిస్తే చాలా తక్కువ. ఎందుకంటే దీనికి ముందు అక్షరం ఒకటి మనము వస్తే దానితో వస్తాయి, కానీ షాతోని స్టార్ట్ అయ్యే పదాలు చాలా తక్కువ. చూడండి, షా, ష్టి, షీకి ఠా ఒత్తిస్తే ష్టి, షష్టి. ఠా, ఠా ఒత్తు, షష్టి. షా, షా గుడిస్తే షి, షీకి ఠా ఒత్తు, షష్టి. ఇప్పుడు షాకు యా ఒత్తిస్తే ష్యా. దీనికి ముందు ఒక అక్షరం యాడ్ చేస్తే పుష్య. కానీ మనం ఇక్కడ వచ్చేది ఏంటి? షాతోనే రావాలి, షష్టి. ఓకేనా అండి? ఇది ఒకటి. ఇంకా మీకు ఏమైనా వస్తే కామెంట్ చేయండి, షాతోని వచ్చే పదాలు. నెక్స్ట్ సా. సాతోని మనకు ఏమొస్తాయి? సా అక్షరంతో మనము ఏం పదాలు రాయొచ్చు? 2 అక్షరాల పదాలు అంటే చూడండి, సాము. సా దీర్ఘం ఇస్తే సా, మా కొమ్మిస్తే ము, సాము. చూడండి, సా దీర్ఘం ఇస్తే సా, సాకు వా ఒత్తిస్తే స్వా, మా గుడిస్తే మీ, స్వామి. చూడండి, సా దీర్ఘం ఇస్తే సా, సాకు వా ఒత్తిస్తే స్వా, మా గుడిస్తే మీ, స్వామి. సా గుడిస్తే సి, రా, సిరా. సగుడు దీర్ఘం ఇస్తే సి, సగు దీర్ఘం ఇస్తే సా, సీసా. సీసా అంటే బాటిల్, సీసా. సగుడు దీర్ఘం ఇస్తే సీ, తా, సీత. సొంత. ఇంకా కొన్ని మనము పదాలు పిల్లలకు నేర్పించవచ్చండి.
సొంత సాకోతం ఇస్తే సోక్సున పెడితే సొంత. సౌధం సాకౌతం ఇస్తే ధాక్సున పెడితే సౌధం. సోము. అలా ఇంకా పదాలు మనము ఆలోచించి పిల్లలకు నేర్పించవచ్చు అండి. ఇవి సాకు సంబంధించిన పదాలు. అంటే సాము, స్వామి, సిర, సీసా, సీత, ఇవి సాకు సంబంధించిన పదాలండి. మరి హాతోని ఏం పదాలు వస్తాయి? హాతోని మనకు హంస. ఇది మనకు ఇందులో ఒత్తు లేదు. మనకు ఏం పదాలు వస్తాయి అంటే చూడండి, హా సా గుడిస్తే సికి తా ఒత్తిస్తే స్థి, హస్తి. హా గుడిస్తే హీకి సున్నా పడితే స, హింస. హా కొమ్మిస్తే హూకు సున్నా పెడితే డా గుడిస్తే హుండి. చూడండి మళ్ళీ, హా సా గుడిస్తే సికి తా ఒత్తిస్తే స్థి, హస్తి. హా గుడిస్తే హీకి సున్నా పెడితే స, హింస. హా కొమ్మిస్తే హూకు సున్నా పెడితే డా గుడిస్తే హుండి. హై మా. హా కింద అయితం ఇస్తే హైమా. చూడండి, హస్తి, హింస, హుండి, హైమా. హోరు. హాకోత్వం దీర్ఘం ఇస్తే రాకం ఇస్తే హోరు. చాలా సౌండ్ వస్తుంది కదండి, పెద్ద సౌండ్ వస్తే దాన్ని హోరు శబ్దం అంటారు. హోరు. హాకోత్వం దీర్ఘం ఇస్తే రాకం ఇస్తే హోరు. ఇవండి. నెక్స్ట్ అక్ష. దీంతో మనకు క్షయ, క్షణం, ఇలా అన్నమాట. ఇంక మనకు చాలా తక్కువ వస్తాయి. షాతోని, క్షాతోని, బండిరాతోని మనకు పదాలు అనేవి చాలా తక్కువ వస్తాయి. రంపం, బండిరాతోని మనకు రంపం, అంతే. ఇంకా మనం రా యూజ్ చేస్తాం. రోలు అన్నప్పుడు మనం రా యూజ్ చేస్తాం, బండిరా యూజ్ చేయం. ఓకేనా అండి? ఇవి 2 అక్షరాల పదాలు. ఇవన్నీ కూడా మీ పిల్లలకు నేర్పించండి. ఇంకా క్రొత్త పదాలు వస్తే కామెంట్లో నాకు తెలియచేయండి. ఇక్కడికి ఈ 2 అక్షరాల పదాలు అనేవి కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి మనము 3 అక్షరాల పదాలు పిల్లలకు నేర్పిద్దామండి. నెక్స్ట్ వీడియోలో నేను 3 అక్షరాల పదాలను అయితే చెప్తానండి. ఇవన్నీ కూడా పిల్లలకు సులువుగా నేర్పించడానికి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి. మరి ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మీ పిల్లలకు మీరు నేర్పించండి, రాయించండి, చదివించండి, ఆలోచింపచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి వీడియోస్ అనేవి ఫార్వర్డ్ అవుతాయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆ పదాలను మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.